కృష్ణం వందే జగద్గురు అని అంటూ ఉంటాం కదా మనము. అదే విధంగా వేదం వందే జగద్గురు. ఎందుకు? వేదంలో చెప్పలేనటువంటి వాక్యం ఏది లేదనమాట. ఒక సామాన్య మానవుడి దగ్గర నుంచి దేవతా విగ్రహం వరకు, దేవతా లోకాల వరకు అందరూ కూడా పాటించడానికి అనువైనటువంటి సమాచారం అంతా వేదంలో ఉంది. అందుకనే వేదం వందే జగద్గురుం. మొదటి మంత్రంలోనే మనం చెప్పుకున్నాం. అగ్ని అనే దేవత ఎంత గొప్పగా ప్రజ్వలిల్లబడుతూ ఉంది. సమస్త కర్మలకు కర్మ సాక్షిగా ఉంది అగ్ని అనేది అనేటటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నాం. అందుకని మొట్టమొదటిది అగ్ని సంస్కారాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే అగ్నిమిలే పురోహితం అనే మంత్రంలో చెప్పబడింది. ఓ అగ్ని అంటే ఓ అగ్నిదేవ అని అర్థం. అగ్నిని మనం ఏకవచనంగా పిలుస్తున్నామా అంటే అది కాదు. సృష్టి మొత్తం అంతా కూడా అగ్నితత్వం ఉంది. అలాగే జలతత్వం ఉంది, అలాగే వాయుతత్వం ఉంది, అలాగే ఆకాశతత్వం ఉంది, అలాగే భూతత్వం ఉంది. పంచభూతాలలో ప్రేరేపితగా పనిచేస్తున్నటువంటి గొప్ప గుణాత్మకమైన శరీరం ఏంటి అంటే అది అగ్ని. అట్లాంటి అగ్నిదేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం అనమాట. అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ ఆవాహనం చేసుకుంటూ ఉన్నాం అనమాట. మనలో ఆల్రెడీ ఉంది కదా, సమస్తము ఉంది కదా, మళ్ళీ ఆవాహనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే అగ్ని తనంత తానుగా ఇదిగో పలానా ఆదిత్య శర్మకు నేను మేలు చేయాలని అనుకోవాలంట. అగ్ని తనంత తానుగా ఇదిగో పలానా దేవదాస్ సార్ దగ్గరికి నేను వరించాలి, ఆయనకు నేను సేవ చేసుకునే భాగ్యం నాకు కలగాలి అని అగ్ని అంత దేవుడే తాను టైం తీసుకోవాలంట మన కోసం. అంటే మనం ఎంత తపస్సు కూడి ఉండాలి, మనకు ఎంత గొప్ప విషయాలు మనం సంతరించుకోవాలి అని అంటే సాక్షాత్తు దేవుడు సైతం మన కోసం డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే, చేస్తూ ఉన్నాడు అంటే మనం ఏ స్థాయిలో భగవంతుణ్ణి ఆవాహన చేయొచ్చు అనేటటువంటి గొప్ప నిష్టను మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అందుకనే మనం ఏం చేయాలంటే ఆ నియమాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ నియమం కాస్త ఏమవుతుందంటే ఆచారంగా పిలువబడుతుంది. ఆ ఆచారమే శాస్త్రం అవుతుంది, శాస్త్ర ప్రామాణికం అవుతుంది అనమాట. అందుకనే మనం ఎందుకు అనుసరించాలి అంటే మన నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరాలన్నీ కూడా మనమే తప్పు చేస్తే ఎట్లబ్బా, మనమే ఇట్లా ఆలోచన చేస్తే ఎట్లబ్బా, మనమే ఈ రకంగా రాంగ్ స్టెప్ వేస్తే ఎట్లబ్బా అనేటటువంటి అవేర్నెస్ మనందరికీ ఉంది అనుకోండి. ఏమవుతుందంటే మనం కనీసం మన నుంచైనా మొదలు పెడదాము అనేటటువంటి ఒక గొప్ప నిష్ట కలుగుతుంది అనమాట. అందుకనే అగ్నిదేవుడంతటి వాడు ఏమనుకుంటాడంటే నేను పలానా ఆదిత్య శర్మకు ఆయన కోసం నేను డ్యూటీ చేయడానికి వెళ్తున్నాను అని బయలుదేరాలంట. అది వేదం చెప్తుంది. పంచభూతాల్లో ఉన్న అన్ని కూడా మన యొక్క స్పర్శ ఎప్పుడు వాటిని రమించడానికి ఎప్పుడు కూడా ఒక ఉత్సాహాన్ని చూపించాలంట. అదే మనం రామాయణంలో చెప్పుకుంటాం. రాముడు అడుగు పెడితే భూదేవి పులకిస్తుందంట. ఆ గాలి, చల్లని గాలి సస్యశ్యామల భరితంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తుందంట. అగ్నిదేవుడు ఆహా ఇంతకంటే నా ఘనమైనటువంటి నా తేజస్సు ఏ పార్టీదని అనుకుంటాడు అంటే అగ్నిదేవుడు అంతటి వాడు ఏమనుకోవాలి, ఆహా ఒక సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక పురుషుడు, ఋషి శృంగుడైనటువంటి పురుష పుంగవుడైనటువంటి ఆ మహానుభావుని నేను వరిస్తున్నాను కదా, ఎంత ఆనందం, నా జన్మ ధన్యం కదా అని పంచభూతాలే అనుకోవాలంట. అట్లా మనం చేయాలంటే ఏం చేయాలి? పంచభూతాలను పరిరక్షించుకోవాలి, వాటిని యథాస్థానానికి మనం ప్రతిష్ఠించాలి. కొత్త విగ్రహాలను మనం ప్రతిష్ఠించక్కర్లేదు, కొత్త గొల్లను మనం ప్రతిష్ఠించక్కర్లేదు, కొత్త ఆలయాలను ఆశ్రమాలను నిర్మించక్కర్లేదు, కొత్త వ్యవస్థలు నిర్మించక్కర్లేదు. ఉన్న వ్యవస్థను పాడు చేయకుండా ఉండటమే పరమ యజ్ఞం. ఇప్పుడు పరమ స్వధర్మంగా మన చేతిలో ఉన్నది. ఉన్న ప్రకృతిని ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఉంచడమే మన చేతిలో ఉన్నటువంటి పరమ ధర్మము. లేనిపోనివన్నీ టచ్ చేయడం వల్ల, లేనిపోని కోణాల్లో టచ్ చేయడం వల్ల ప్రకృతి వికృతిగా మారిపోయినది. మనం అనుభవిస్తూ ఉన్నది వికృతిని మాత్రమే, ప్రకృతిని కాదు. ఎందుకు అంటే ప్రకృతిని మనం వికృతి చేశాము. అది వేదం అంగీకరించట్లేదు. వేదం ఎప్పుడు కూడా అంగీకరించట్లేదు. మంచినీళ్ళు తీసుకొని భగవంతునికి అర్చన చెయ్యి అని వేదం చెప్తుంది అనుకోండి, మంచినీళ్ళు ఉండాలి కదా. ఫస్ట్ వికృతి స్వభావంగా దాన్ని మార్చేసాం కదా, ఇంకా మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయి? పువ్వులను తీసుకొని భగవంతునికి నివేదనింపు అంటే ఆ పువ్వులు మల్లం చేస్తున్నాం కదా, ఎక్కడ మంచి పువ్వులు ఉన్నాయి? ఆ విధంగా మనం ప్రకృతిని అంతా కూడా ఏం చేస్తున్నాం అంటే దాన్ని వికృతి చేసేసి అనుభవిస్తున్నాం. కావున
మనలో ఉన్నటువంటి గుణాలు కావచ్చు, నడవడిక కావచ్చు, ప్రవర్తన కావచ్చు, అన్ని కూడా రకరకాల కోణాల్లో గతులు తప్పుతూ ఉన్నదనమాట. అందుకని మనం ఈ గ్రూపులో ఋగ్వేదామృతంలో ఉన్నటువంటి మనమందరం కూడా వేద స్పృహతో, వేద స్పర్శతో, వేద శరీరంతో, వేదంలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలతో గమనం చేస్తూ ఉన్నాం కావున మనం కూడా ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఈ వేదాన్ని మనం అభ్యాసం చేయడానికి కానీ వినడానికి కానీ అర్హత రాదు. మనమందరం కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఆ అర్హత వచ్చింది. కనీసం ఈ గ్రూప్ ద్వారా అయినా మనం అందరం ఒకటి వేదం గురించి మాట్లాడుకుంటున్నాం. వేదంలో ఉన్న విషయాలను మంత్ర సహితంగా, అర్థ సహితంగా తెలుసుకోబోతున్నాం. కావున మొదటి మంత్రం నిన్న చెప్పుకున్నాము. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవవృత్తిజం హోతారం రత్నధాతమం. ఎందుకు నేను స్లోగా చెప్తున్నానంటే మీ అందరికీ అర్థమవుతుంది అని, మీరు కూడా పలుకుకోగలుగుతారని, మీకు మీరు మ్యూట్ లో ఉంటూనే పలుకుతారనే ఉద్దేశంతో చిన్నగా చెప్తున్నాను. ఇంకొక 2 సార్లు చెప్తాను. ఓం అగ్నిమీలే హితం యజ్ఞస్య దేవవృత్తిజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఓ అగ్ని, యజ్ఞమునకు పురోహితుడు నీవు, దేవతలకు పూర్వము ఉన్నవాడవు. దేవతలకు పూర్వం అంటే ఇక్కడ అగ్నిని దేవతగా ఎంచుతున్నారు. మరి దేవతలకు పూర్వంగా ఉన్నవాడు అని ఎందుకంటున్నారు ఇక్కడ అంటే, సృష్టికి ముందు అగ్నిదేవుడు ఏ విధంగా వ్యక్తపరచబడ్డాడు అనేది మళ్ళీ ద్రష్టలే రాసి ఉన్నారన్నమాట. దేవతలకు పూర్వము నీవు ఉన్నవాడవు. ఈ విశ్వానికి అంతటికి కూడా నీవు ఋత్విజుడవు. రుజుమార్గంలో నిరూపణ పొందేటటువంటి, నిరూపణ చెందితే నీవు అనుకూలంగా ఉండేటటువంటి గొప్ప దేవతా స్వరూపుడవు. ఓ అగ్ని, నీకు నేను నమస్కరిస్తున్నాను. యజ్ఞమునకు హోత అయిన అగ్ని మనసులోని నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి ఆనందాన్ని మేలుకొలుపుగాక. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక వాక్యం రాశారు. నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి ఆనందాన్ని మేల్కొల్పుగాక, ఆనందాన్ని మేల్కొల్పుగాక. దేంతోటి? అగ్నితో అంటున్నాడు. అగ్నితో మేల్కొల్పాలి ఆనందాన్ని అంటున్నాడు. ఎంత గొప్ప పదం చూడండి. ఇక్కడ వేదంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాటలు రాశారన్నమాట. కానీ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని అంటున్నాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు వేదంలో అంటే, అగ్నితోటి నిద్రావస్థలో ఉన్నటువంటి ఆనందాన్ని మేల్కొల్పాలన్నమాట. ఎంత గొప్ప ప్రయోగం చూడండి. ఇక్కడ మొదటి మంత్రంలోని ఎంత అద్భుతం ఉందో చూడండి. ఇక్కడ అట్లాంటి ఆనందాన్ని మేల్కొల్పుగాక. అగ్ని వైముఖ దేవ అంటారనమాట. సకల సంపదల ప్రదాత మరియు యజ్ఞం యొక్క హోత ఎవరు? అగ్ని. అట్టి అగ్ని దేవుడిని అందరం, అట్లాంటి అగ్నిదేవుడిని అందరం ఏం చేయాలంటే ఆరాధించాలి.
మనం ఏదో ఊరికి అంటిస్తున్నాం కదా, అగ్గిపెట్టి తీసుకొని అగ్ని వెలిగిస్తున్నాం కదా అని అనుకుంటే అది పొరపాటు. సకల చరాచర సృష్టికి ఆధారం అగ్ని. ఏ సృష్టి జరగాలని అగ్ని ఉంటాది అక్కడ. అది మనకు కనిపించేటటువంటి భగభగ మండేటటువంటి అగ్ని అని అనుకోకూడదు మనం. అగ్ని అంటే అగ్ని తత్వం అనుకోవాలి ఇక్కడ. ఆ అగ్ని తత్వము అగ్ని దేవునితో వెలుగుతూ ఉన్నటువంటి, తేజోవంతంగా విరాజిల్లుతున్నటువంటి అగ్ని దేవునితో వెలుగుతున్నటువంటి ఒక భూతము అని అనుకోవాలి మనం ఇక్కడ. అంతేగాని మండుతున్నటువంటిదే అగ్ని అనుకోకూడదు. మనం చేతులు 2 రపాడించినా కూడా, ఘర్షణ చేయించినా కూడా అగ్ని అనే తత్వం బయటికి ఉద్భవిస్తూ ఉంటుంది. ఒక వాక్ వస్తుందంటే అది అగ్ని లేకుండా అది పుట్టదు. ఒక శబ్దం పుడుతుందంటే అది అగ్ని లేకుండా పుట్టదు. ఒక కార్యం జరుగుతుందంటే అది అగ్ని లేకుండా పుట్టదు. ఒక ఆలోచన కూడా అగ్నితో సమానమే. లోపల శరీరంలో, తలకాయలో, మస్తకంలో 2 రకాలైనటువంటి వేరు వేరు విభిన్న కణాలు ఢీకొంటేనే ఒక ఆలోచనగా ఉద్భవిస్తూ ఉంటుంది. కొన్ని కణాలు ఉత్ప్రేరకం అంటారే, ఉత్ప్రేరకం అంటే అగ్నికి సమానం, అగ్ని సంకేతం అది. కావున అగ్ని లేనిదే ఈ సృష్టిలో ఏ కార్యము జరగట్లేదు. అట్లాంటి అగ్ని దేవునికి, దేవతలకు మునిపే పుట్టినటువంటి అగ్ని దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని దీని అర్థం. అట్లాంటి అగ్ని కోతగా ఉన్నాడు సమస్త యజ్ఞములకు, సమస్త కార్యములకు, సమస్తములైనటువంటి ఆలోచనలకు కూడా, సంకల్పాలకు కూడా. మరి మన సంకల్పం ఏముంది ఇక్కడ అంటే మనదంటూ ఏమీ లేదు. ఎందుకు? మనందరం ఎంత గొప్ప వాళ్ళమైనా అయిండొచ్చు, మన శరీరాలు పోయిన తర్వాత మనము మహాశూన్యంలో కలిసేటటువంటి ఏమి కాని వారమే అవుతాము. ఎందుకు? ఏమి కానితనంలో నుంచే ఉన్న అన్ని పుట్టాయి కాబట్టి మళ్ళీ ఏమి కానితనంలోకి మనం అందరం వెళ్ళిపోతాం. చూడండి, ఋషులు చూసుకుంటే మనకు చాలా తక్కువ టైం ఉంది. 100 సంవత్సరాలంటే చాలా తక్కువ, ఒక క్షణంతో సమానం దేవతలకు. అట్లాంటి కాలంలో మనం ఉన్నాం. ఎంత జాగ్రత్తగా గడపాల్సి ఉంటుంది మనం. ఋషులు చూసుకుంటే 10,000 సంవత్సరాలు యజ్ఞం చేశారంటారు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశారనుకుంటారు, ఇంకొన్ని చూస్తే 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశారనుకుంటారు అని చెప్తూ ఉంటాం. తర్వాత ఇంకొకరిని చూస్తే 20,000 సంవత్సరాలు కఠోరంగా ఒంటికాల మీద తపస్సు చేసిన. ఏంటి అసలు 20,000 సంవత్సరాలు ఏంటి, 10,000 సంవత్సరాలు ఏంటి, యుద్ధాలు సంవత్సరం చేయడం ఏంటి, సంవత్సరాల తరబడి యజ్ఞాలు చేయడం ఏంటి, అన్ని వేల సంవత్సరాలు చేయడం ఏంటి, అన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేయడం ఏంటి, అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు జీవించి ఉండడం ఏంటి భూమి మీద అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. మనకు ఏ పాటి కాలము? నిరతము పతినే మనము నదలచుచు, క్షణమొక యుగముగా కాలము గడుపుచు. అమ్మవారు క్షణాన్ని యుగంగా బతుకుతున్నారు, నాకు అంత నరకంగా ఉంది అని అంటారు. రాముడు లేని నాకు జీవితం నరకంగా ఉంది అని అంటూ ఉన్నారు అమ్మవారు. అంటే మనం కూడా ఈ వేద స్పృహ లేని జీవితం మనకు నరకము, వేద స్పర్శ లేని జీవితం మనకు నరకము. అది జీవితమే కాదు. వేదంలో ఉన్నటువంటి చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి విషయాలను మనం అంగీకరిస్తూ భగవంతునికే లక్ష్యమైనటువంటి ఈ వేదాన్ని మనం ఏ విధంగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది, మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏమి ఇవ్వగలం అనేటటువంటి గొప్ప నిష్ట ఈ వేదం మనకు చెబుతుందన్నమాట. కావున అట్లాంటి కోతగా ఉంటూ అట్లాంటి అగ్ని దేవుడిని అందరం కూడా ఆరాధిస్తూ సకల చరాచర సృష్టికి ఆధారమైనటువంటి అగ్నిని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అగ్ని సోమాత్మకం జగత్. మామూలుగా విశ్వము అంటే మనం ఏం చెప్తాం? నామ రూప విలాసాత్మక మిదం జగత్ అంటారు. అంటే నామంతో గాని రూపంతో గాని విలసిల్లుచున్నటువంటిది ఏది అంటే అది విశ్వము. నామం గాని రూపం గాని ఈ 2 ఉంటాయి, దాన్ని విశ్వం అంటారు. అసలు నామము లేకుండా, రూపము లేకుండా, ఏ రూపము లేకుండా, ఏ నామము లేకుండా ఉన్నటువంటి మహావిశ్వం మహా చీకటితో కూడింది. ఆది నాసదీ సూక్తం చెప్పినట్టు ఆది మొత్తం ఈ సృష్టి మొట్టమొదటిసారిగా ఆరంభ దశకు ముందు ఎలా ఉందంటే మహాశూన్యంగాను, మహాశూన్యంగాను, మహా చీకటిగాను ఉందన్నమాట. మనం అందరం కూడా ఆ చీకటిలోకి వెళ్ళిపోయే వాళ్ళమే. ఆ చీకటిలోకి ఈ భూమండలాలు వెళ్ళిపోయేటివే. ఆ చీకటిలోకే మళ్ళీ వెలిగించేటటువంటి సూర్యుడు కూడా వెళ్ళిపోయేవాడే. ఆ చీకటిని అనుభవించేవాడే
మహాత్ముడైనా పరమాత్ముడైనా ఏ నిశ్చల స్థితిలో ఉన్న జీవైనా అచల స్థితిలో ఉన్నటువంటి జీవైనా చెలించేటటువంటి జీవరాశి అయినా కూడా ఆ మహాశూన్యాన్ని పొందక మానదు ఎప్పటికైనా సరే. అది తథ్యం. ఎందుకు? ఆ మహాశూన్యమే శాశ్వతం కావున ఆ మహాశూన్య స్వరూపుడే భగవంతుడు. ఆ మహాశూన్యాన్ని చొచ్చుకొని వెలిగింపజేస్తూ తాను వెలుగుతూ జీవకోటిని మొత్తం వెలిగింపజేస్తూ ఉన్నటువంటి యజ్ఞం ఏదైతే చేస్తూ ఉంటాడో నిరంతర యజ్ఞ పురుషుడు భగవంతుడు. ఆ విషయం వేదమే చెబుతూ ఉన్నది మళ్ళీ. కావున అట్లాంటి శక్తి స్వరూపమైనటువంటి అగ్ని నీకు నమస్కారం. ప్రకాశవంతమైనది అని అర్థం కూడా వేదం అంటే. వేదంలో ఉన్నటువంటి అగ్ని అంటే ప్రకాశవంతమైనది, తేజోవంతమైనది, జ్ఞానవంతమైనది. ఇక్కడ జ్ఞానాగ్ని. ఇలే అంటే ఆరాధించడం, పురోహితం ముందు ఉండుట, రత్న అంటే సంతోషం, ఆనందం. కావున ఒక్క మంత్రంలోనే ఇంత అర్థం చేకూరిందనమాట. మనం దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి, స్వీకరించాలి, ఆరాధన పూర్వకంగా మనం భావించాలన్నమాట. తర్వాత ఇంకొక 3 సార్లు ఈ మొదటి మంత్రాన్ని చెప్పుకొని రెండవ మంత్రంలోకి మనం ప్రవేశిద్దాం. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మీకు అర్థం కావాలి కాబట్టి ఈ మొదటి సూక్తంలోనే 9 మంత్రాలు ఉంటాయి. ఈ 9 మంత్రాలు కనుక మనం వల్లే వేసినాము అంటే, పఠించినాము అంటే, మనం ఎప్పుడైనా ఏ శుభకార్యాల్లో అయినా సరే ఈ 9 మంత్రాలను మనం చెప్పుకోవచ్చు. 9 మంత్రాలను మీరు నోటెడ్ చేసుకున్నారంటే ఇంకా సంతోషం. మీరు ఏ పూజ చేసుకుంటున్నా సరే ఈ 9 మంత్రాలను చదువుకుంటూ మనం చెప్పామంటే అద్భుతం అసలు. ఇంకా ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం ఓతారం రత్నదాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం ఓతారం రత్నదాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం ఓతారం రత్నదాతమం. ఇది మొదటి మంత్రం అన్నమాట. మనం ఇప్పుడు రెండవ మంత్రంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం అన్నమాట. తమిళనాడు నుంచి మరొక వేద పండితులు వచ్చారు మన గ్రూపులోకి, భరత్ శర్మ గారు. వారికి కూడా మనం వెల్కమ్ చెప్దాము. భరత్ శర్మ గారు, శుభదినం. ఆదిత్య శర్మ అన్న గారికి శుభోదయం అన్న. ధన్యవాదాలు. వెల్కమ్ వెల్కమ్ భరత్ శర్మ గారు. మీలాంటి వాళ్ళు ఈ గ్రూప్ లో ఒక 2-3 ఉన్నారు అంటే ఒక గొప్ప ఆనందం. ఎందుకంటే వేదాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు ఈ గ్రూప్ లో ఉండాలి. మనం కూడా అందరం కలిసి సామూహికంగా వేదాన్ని చదవడం, పఠించడం అనేది గొప్ప నిష్ట. కాబట్టి నిన్న భరతుడు గారు కూడా ఫస్ట్ మొదటి మంత్రానికి తెలుగులో అన్వయించి పద్య రూపంగా మార్చి చెప్పడం అనేది చాలా విశేషవంతమైనటువంటి ప్రయోగం అన్నమాట. అది ఒక్కసారి గ్రూప్ లో పెట్టమని మళ్ళీ పర్సనల్ గా కాల్ చేసి చెప్తాను. భరతుడు గారు వచ్చి భరతుడు కందుకూరు భరతుడు నమస్కారం అండి. నమస్కారం అండి. పెట్టారా? రైట్ రైట్, చాలా సంతోషం. ఒకసారి అందరూ కూడా చూడండి. ఇద్దరు, భరతుడు వేరే, భరత్ శర్మ వేరే. ఇద్దరం ఉన్నామండి. భరత్ నేను ఇద్దరం ఉన్నాం. వెల్కమ్ వెల్కమ్ ఇద్దరికి కూడా. భరతుడు గారు మన గ్రూప్ లో పెట్టినట్టున్నారు, అది ఒకసారి చూడండి. మొదటి మంత్రానికి వారు తెలుగులో అన్వయం చేసి చందో నియమాన్ని పాటించి తెలుగు పదాలతో దాన్ని అర్థవంతంగా చేయడం అనేటటువంటి విశేషవంతమైనటువంటి ప్రజ్ఞ. అది చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను తెలుగు పద్యాలుగా మరచి సేమ్ అర్థం వచ్చేటట్లుగా రాసి ఎన్నో పుస్తకాలు విడుదల చేశారు. అది నేను కూడా ఒక 2-3 పుస్తకాలు నేను కూడా ఇస్కాన్ సంస్థానంలో కొండ మీద ఆ ప్రారంభ ఉపన్యాసం చెప్పాల్సిన బాధ్యత నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ ప్రయోగం విశేషం అనమాట. వేదంలో ఉన్న మంత్రాలను పద్య రూపకంగా మార్చి చెప్పడం, అదే అర్థంతో కూడినటువంటి భావాన్ని ప్రకటించడం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎవరు చేయలేదు. ఇది మొదటిసారి అనుకుంటా. భరతుడు గారికి ఈ గ్రూప్ సభ్యులందరి తరఫున
అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అనమాట. ధన్యవాదాలు. ఓకే, రెండవ మంత్రం. రెండవ మంత్రం వచ్చేసి అగ్ని పూర్వేభి ఋషిభి ఈడ్వో ఊత నైరుత స దేవ ఏహ వక్షతి. మనం విడవేసి చెప్పుకున్నట్లయితే దాని అర్థవంతంగా చెప్పుకుంటే అగ్ని అంటే ప్రాచీనమైనటువంటి దేవతా స్వరూపము. పూర్వేభి ఋషిభి, ఋషులలో పూర్వమే ఉన్నటువంటి గొప్ప శాస్త్రికుడు ఋత్విజుడు అని అర్థం అన్నమాట. ఈడ్వో నూతనైరుత, నూతనైరుత ఎప్పుడు కొత్తదనాన్ని కలిగి ఉన్నటువంటిది, ఎప్పుడు నిత్య నూతనంగా నిత్య యవ్వనం అంటారే. నిత్య యవ్వనం అంటే ఏంటి? అగ్నికి ముసలితనం ఉందా అసలు? అది ఎట్లా సంభవం చూడండి. అగ్ని వెలుగుతూ ఉన్నటువంటి నీ వయసు ఎంత అని అడిగితే ఏం చెప్తారు? ఎప్పుడు నూతనంగానే ఉంటుంది అగ్ని. ఎందుకు? ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి, ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి. ప్రకాశవంతంగా ఉన్న ప్రతిదీ కూడా యవ్వనవంతురాలు అని అర్థం, యవ్వనంతో ఉన్నది అని అర్థం. సూర్యదేవుని దగ్గరికి వెళ్ళి అసలు మనం గాని చూసినట్లయితే 50 ఏళ్ల వ్యక్తిని చూస్తే ముడతలు వచ్చినాయి అంటాం. 70 ఏళ్ల వ్యక్తిని చూస్తే ఇంకా ముడతలు వచ్చాయని చెప్తాం. 100 ఏళ్ల వ్యక్తిని చూస్తే ఇంకా తెలుస్తుంది ఆ వయసు. కానీ సూర్యుని దగ్గరికి పోయి మీ వయసు ఎంత అంటే ఏం చెప్తాం? ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుంది కాబట్టి నిత్య యవ్వనంతో ఉంది అని అర్థం అవుతున్నాం. కావున మనం కూడా ప్రకాశవంతంగా దేని ద్వారా వెలగాలి? అక్కడ అగ్నిదేవుని ద్వారా సూర్యుడు ఏ విధంగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్నాడో మనం కూడా జ్ఞానాగ్ని చేత నిత్య యవ్వనులము కావాలెను అనేటటువంటి సందేశం వేదమే మనకు చెప్తూ ఉన్నదన్నమాట. కావున అగ్ని పూర్వేభి ఋషిభి ఈట్వో నూతనైరుత స దేవ ఏహ వక్షతి. ప్రాచీనమైనటువంటి మరియు ప్రస్తుత ఋషులకు కూడా, అంటే ఆరాధ్యుడైనటువంటి ఓ అగ్ని సకల దేవతలను తోడ్కొని వచ్చు. ఈ అగ్నిదేవుడు మాకు దృష్టిని, జ్ఞానమును మరియు శక్తిని ప్రసాదించుగాక. దీంట్లో ఉన్న అర్థం, అగ్ని ఏం చేస్తామంటే తాను ఊరికి సింగిల్ గా రాలేదు. అగ్నిదేవుడు సింగిల్ గా రాలేదు. ఏం చేస్తున్నాడు? సమస్త దేవతలను వెంట పెట్టుకొని వస్తున్నాడంట. సమస్త దేవులను వెంట పెట్టుకొని వచ్చేటటువంటి ఏకైక దేవతా స్వరూపం అగ్ని. కావున ఆ అగ్నిని మనం ఆరాధన చేస్తే మనకు సపోర్ట్ చేస్తాడు, మనకు రికమెండేషన్ చేస్తాడు అనమాట. అది ఈ రెండో శ్లోకంలో ఉన్నటువంటి, రెండో మంత్రంలో ఉన్నటువంటి అర్థం. రికమెండేషన్ ఎంతవరకు వెళ్తుంది? మనం అగ్ని సంస్కారాలను ప్రతిసారి అంటున్నామే, ఆ అగ్ని సంస్కారాలన్నీ ఎంత నిష్టగా చేసి ఉంటామో ఆ నిష్ట అంతా కూడి అగ్నిదేవునిలో ఉన్నటువంటి పరమ నిష్ట మనలో చేకూర్చి ఆ అగ్ని మనలో ఆవాహనమై సమస్త దేవతలకు నిలమైనటువంటి అగ్ని మనలో ఉంటే, అగ్నిదేవుడు మనకు సపోర్ట్ చేస్తే, అగ్నిదేవుడు మనకు ఆవాహనం అయితే సమస్త దేవతల అనుగ్రహం కూడా ఆ అగ్నిదేవుని ద్వారా మనకు సిద్ధిస్తుంది అనేటటువంటి అర్థమే ఈ రెండవ మంత్రంలో ఉన్నటువంటి పరమార్థం. ఓం అగ్ని పూర్వేభి ఋషిభి ఈడ్వో నూతనైరుత స దేవ ఏహ వక్షతి. ఓం అగ్ని పూర్వేభి ఋషిభి. మనం చదివేటప్పుడు ఏం చేయాలంటే పూర్వేభి ఋషిభి, మామూలుగా దాన్ని విడదీసి దాని అర్థం చెప్పుకోవాలంటే ఓం అగ్ని పూర్వేభి ఋషిభి ఈడ్వో నూతన ఐరుత స దేవ ఏహ వక్షతి అని విడదీసి దానికి అర్థాలు చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మనం పలికేటప్పుడు పాఠాంతరంగా చెప్పుకోవాలి అంటే ఓం అగ్ని పూర్వేభి ఋషిభి ఈడ్వో నూతనైరుత స దేవ ఏహ వక్షతి. దీనికి వచ్చేసి అధిష్టాన దేవత తర్వాత ఏ ఛందస్సులో ఉంది ఒక్కసారి మనం చూద్దాం. ఈ మంత్రానికి అధిష్టాన దేవత అగ్ని. మళ్ళీ అగ్ని, మొదటి మంత్రానికి అధిష్టాన దేవత అగ్ని, దీనికి కూడా అగ్నిదేవుడే. తర్వాత ఛందస్సు ఏంటి అంటే పిపీలిక మధ్య నిత్రుత్ గాయత్రి. పిపీలిక మధ్య నిత్రుత్ గాయత్రి ఈ ఛందస్సు పేరు అన్నమాట. స్వరం ఏంటి అంటే చర్చం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ స్వరస్థానాలు మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాము.
ఒక్కసారి మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం ఆ స్వరస్థానాలు. ఎందుకంటే ఆ స్వరస్థానాలు 12 స్వరస్థానాలు ఉంటాయి. 12 స్వరస్థానాలు మనం చెప్పిద్దాం. చరిత చెప్పగలుగుతావా? చరిత అందుబాటులో ఉన్నావా? నీరజ అందుబాటులో ఉన్నావా? గారు అందుబాటులో ఉన్నట్లయితే ఆ 12 స్వరస్థానాలను చెప్పినట్లయితే ఇక్కడ ప్రతి మంత్రం కూడా ఒక్కొక్క స్వరస్థానంలో ఉంది అని చెబుతున్నది. కాబట్టి ఆ స్వరస్థానాలు అంటే ఏంటో ఈ గ్రూప్ సభ్యులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి 12 స్వరస్థానాలను షడ్జం, శుద్ధ రిషభం అని పేర్లతో చెప్తే అర్థమవుతుంది. గారు జై శ్రీరామ్. షడ్జం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, దేశిక నిషాదం, కాకలి నిషాదం. ఇవి 12 స్వరస్థానాలు. స్వరం అనేది ఎలా ఉంటుందో ఆ పేరు పక్కనే ఆ స్వరం కూడా చెప్తే బాగుంటుంది. అదే ఇందాక షడ్జం అని చెప్పారు కదా, ఈ రెండవ మంత్రం వచ్చేసి షడ్జంలో ఉంటుంది. మొదటి మంత్రం కూడా షడ్జంలో ఉంటుంది. అది పాడితే అర్థమవుతుంది. నీరజ ఒకసారి 12 స్వరస్థానాలు పాడు, అర్థమవుతుంది. జై శ్రీరామ్ నేను పాడమను. రైట్ రైట్ ఫస్ట్ నీకు చెప్పాను. రైట్ పడరా. షడ్జం, షడ్జం, వాయిస్ క్లారిటీ లేదు చెల్ట. శుద్ధ రిషభం, సారి గమ పద నీ సా. ఇవి 7 స్వరాలు ఉన్నాయి. మళ్ళీ ఇంటర్నల్ గా సారి అని ఒకటే రే పలికారు చరిత. రెండో రీ కూడా వస్తుంది, సారి సారి. అదనమాట ఆ శృతి భేదం అనేది ఇక్కడ. అందుకని ఇక్కడ వేద మంత్రాన్ని ఏ శృతితో ఇచ్చారో, ఏ శృతితో కూడినటువంటి స్వరంతో ఇచ్చారో ఆ స్థానంలోనే ఈ వేద మంత్రాన్ని చెప్పాలి అని దీని అంతర్థం. కావున ప్రతి ఒక్కరు ఈ కాలంలో చూస్తూ ఉంటే వేద పాఠశాలలో కూడా శృతి ఎక్కడ అనుసరించట్లేదు. శృతి బాక్స్ గాని తంబూర గాని వాళ్ళు అనుసరించాలి మామూలుగా, అది రూలు, వేద ధర్మమే చెప్తున్నది. కానీ ఎక్కడ మన కొండ మీదనే శృతి బాక్స్ గాని శృతిని గాని అనుసరించట్లేదు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్వరంలోనే, ఈ షడ్జమం అనే స్థాయిలోనే చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని అంతా అని చెప్తున్నారు. మనం ఆ మంత్రాన్ని ఆ స్థాయిలోనే, ఆ స్వరంలోనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు నాభి నుంచి కొన్ని శబ్దాలు వస్తాయి, హృదయం నుంచి కొన్ని శబ్దాలు వస్తాయి, కంఠం నుంచి కొన్ని శబ్దాలు వస్తాయి. మనకు పై స్వరం షడ్జం పలికేటప్పుడు శిరస్సులో ఉన్నటువంటి శక్తులు కిందికి వస్తాయి అన్నమాట. అందుకని ఒక్కొక్క స్వరం మన శరీరం నుంచి ఒక్కొక్క భాగం నుంచి వస్తుంది. కాబట్టి మనం ఆ దేవతకు మనం ఇచ్చే రెస్పెక్ట్ ఆ శృతిలోనే చెప్పుకోవాలి అనేటటువంటిది మనకు వేదమే చెబుతున్నది. అందుకని ఇక్కడ శుద్ధ రిషభం, తర్వాత చతుర్శుద్ధ రిషభం చెప్పారు ఒకసారి. సారి శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం తేడా చూపించు. చతుశ్రుతి రిషభానికి దగ్గరగా ఉంటుంది సాధారణ గాంధారం. అంతరగాంధారం అక్కడే ఉండు. ఇప్పుడు అంతర్గాంధారం, ఒక్క నిమిషం. ఇప్పుడు అంతర్గాంధారం గా అన్నారు కదా, ఆ గా గా సా గా మీరందరూ అబ్జర్వ్ చేయాలి. సా గా గా శ్రీరామ రామ రామేతి రమే గా శ్రీరామ రామ రామేతి. గాంధారం చెప్పడం అది.
అదే షడ్జంలో చెప్పాలనుకోండి, సా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది నేను షడ్జంలో చెప్పాను. ఇది ఇందాక చరిత చెప్పినట్టు అంతర్గాంధాలు చెప్పాను అనుకోండి, సరిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ స్వరంలోనే చెప్పాలి. ఇప్పుడు నేరుగా పంచంలోకి వెళ్ళిపో చరిత. సా పా ఇప్పుడు పా చెప్పారు కదా, శ్రీరామ రామ సా పా పా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇప్పుడు నేను పంచమ స్వరంలో చెప్పాను ఆ మంత్రాన్ని. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు పై సెర్చ్ చెప్పు ఒకసారి చరిత. సా పా సా పైసా చెప్పారు కదా, సా పా సా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అది వాయిస్ మోడ్యులేషన్ అంటారు దాన్ని, ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం. అది అన్నమాట. ఇక్కడ స్వరాన్ని చెప్పడం అంటే ఆ స్వర సహితంగా చెప్పడం అనేది ఇక్కడ. అందుకనే రెండవ మంత్రానికి ఏంటి, ఏ స్వరం అంటే షడ్జం. షడ్జం అంటే సా శ్రీరామ రామ రామేతి. మొదటి మంత్రానికి కూడా షడ్జమే స్వరం. కాబట్టి ఈ రెండు కూడా మనం విశేషంగా ప్రతి దాన్ని వివరించుకుంటున్నాం మనం. దేవత, అధిష్టాన దేవత ఈ రెండవ మంత్రానికి ఎవరంటే అగ్ని. ఛందస్సు ఏంటి అంటే పిపీలిక మధ్య నిత్రుద్గాయత్రి ఛందస్సు. ఈ గాయత్రి అనే ఛందస్సులు మళ్ళీ నిత్రుద్గాయత్రి ఛందస్సు, ఏకవింశతి గాయత్రి ఛందస్సు, తర్వాత తర్పీదినం అనే ఛందస్సు, రకరకాల పేర్లతో ఛందస్సు అనేక రకాలుగా. ఈ గాయత్రి అనేటటువంటి ఛందస్సు అనేక రకాలుగా ఉందన్నమాట. గాయత్రి యొక్క అధిష్టాన దేవత. ఆ గాయత్రి అనేది ఛందోబద్ధంగా ఉన్నటువంటి ఒక నియమం కావున నిజానికి దేవతా స్వరూపం సావిత్రి, సవిత. సవిత అనే హిరణ్య గర్భ స్వరూపంగా ఉన్నటువంటి హిరణ్య గర్భ మండలంలో మధ్యాంతర్గతంగా ఉన్నటువంటి శక్తికి పేరు సవిత. సవిత్రు, సావిత్రి అనే శబ్దం ఉంది కాబట్టి మనం ఇక్కడ గాయత్రి పేరుగా నిత్రుద్గాయత్రి, పిపీలిక మధ్య నిత్రుద్గాయత్రి. దీని స్వరము షడ్జం అన్నమాట. ఓం అగ్నిః పూర్వేభిరుషిభిః ఈడ్వో నూతనైరుత సదేవః ఏహ వక్ష్యతి. భరతుడు గారు, మీరు పలికితే అందరికి అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అందుబాటులో ఉన్నారా? పురోహిత్యంలో ఉన్నారా? ఉన్నానండి. ఓకే. రెండో మంత్రం మిత్రమా. ఓం అగ్నిః పూర్వేభిరుషిభిః ఈడ్వో అనుకుంటాండి. ఈడ్వో నూతనైరుత. ఈ ఈడియో కదండి, ఈడియా అని చదివాను. యావత్ అది వావత్ అండి. ఇక్కడ వావత్ ఇచ్చారు ఇక్కడ. కరెక్ట్. ఈడ్వో నూతనైరుత సదేవః ఏహ వక్ష్యతి. ఇది పలికేటప్పుడు విడదీసేటప్పుడు మాత్రం ఈ జో అని వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ విడదీసి ఇవ్వంగా అది ఈ డ్రో ఇచ్చారు. ఈ జ్యోను తన కలిపి చెప్పేటప్పుడు ఈ జ్యో అని వస్తుంది అనుకుంటున్నాను. అదేనే. కాబట్టి ఓం అగ్నిః పూర్వేభిరుషిభిః ఈజ్యోను తనైరుత అట్లా వస్తుంది అనుకుంటున్నాను. అంతే కదా? అవునండి, అవును. విడదీసి ఇచ్చినప్పుడు ఈ డ్రో అని చదవాలి. ఓకే.
ఓం అగ్నిః ఓం అగ్నిః పూర్వేభిరుషిభిః పూర్వేభిర్షిభిః ఈడ్యో నూతనైరుత ఈడ్యో నూతనైరత సదేవః సదేవః ఏహ వక్ష్యతి. ఏహ వక్షతి. అందరూ కూడా మ్యూట్ లో ఉంటూనే మీరు పలకచ్చు, మీరు పలకాలి. ఎందుకంటే అతి శక్తివంతమైన ప్రాణ స్వరూపాలే ఈ శబ్దాలన్నీ కూడా. కాబట్టి మీరు మనసులో అయినా సరే పలకడానికి వీలు లేనప్పుడు మనసులో అయినా సరే స్మరించుకోండి, మీరు పలకడానికి ప్రయత్నం చేయండి. అందుకనే ఈ ప్రయోగం చేస్తూ ఉన్నాం అన్నమాట. మనకు ఆచార్యులు భరతుడు గారు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ గ్రూప్ లో మనకు అదృష్టంగా భావించాలి మనం, వేద పండితులు వీరు. ఓం అగ్నిః ఓం అగ్నిః పూర్వేభిరుషిభిః పూర్వేభిర్షిభిః ఈడ్యో నూతనైరుత ఈడ్యో నూతనైరత సదేవః సదేవః ఏహ వక్ష్యతి. ఏహ వక్షతి. ఓం అగ్నిః ఓం త్వం అగ్నిః పూర్వేభిర్షిభిః పూర్వేభిర్షిభిః ఈడ్యో ఈడ్యో నూతనైరుత నూతనైరత సదేవః సదేవః ఏహ వక్ష్యతి. ఏహ వక్షతి. ఓకే, దీని యొక్క అర్థాన్ని ఒకసారి మనం మరి ఒక్కసారి స్మరణ చేసుకుందాం. ప్రాచీన మరియు ప్రస్తుత ఋషులకు, అంటే వక్షతి జీవులు ఋషులు అని 3 రకాలుగా ఈ జీవ వ్యవస్థను మనం డివైడ్ చేసుకుంటే వక్షతి జీవులు ఋషులు అనేటటువంటి వాళ్ళు అన్నమాట. ప్రాచీన మరియు ప్రస్తుత ఋషులకు వాళ్ళందరికీ కూడా ఎవరు? నువ్వు ఆరాధ్యుడవు అయినటువంటి అగ్నిదేవ, సకల దేవతలను తోడ్కొనివచ్చు ఈ అగ్ని. దేవుడు మాకు దృష్టిని, జ్ఞానమును మరియు శక్తిని ప్రసాదించుగాక. అగ్నిదేవుడే అందరి దేవతలను తీసుకొని వస్తాడని ప్రతీతి అని ఈ 2వ అర్థంలో ఉన్నదనమాట, 2వ మంత్రంలో ఉన్నటువంటి అర్థం. అలాగే మనము ఇచ్చే హవిస్సులను దేవతలకు ఇతడే చేరవేస్తాడు. మీడియేటర్ గా అగ్ని ఉన్నాడు, అగ్నిదేవుడు. దేవతల వరకు వెళ్ళగలిగినటువంటి వాడు దేవుడే. దేవతలతో మాట్లాడుతున్నటువంటి వాడు నేరుగా దేవుడే. దేవతలకు మీడియేటర్ గా పనిచేస్తున్నటువంటి వాడు దేవుడే. దేవతలకు జీవుడికి మధ్యలో ఒక వ్యవహారాన్ని నడిపిస్తున్నటువంటి వాడు మళ్ళీ దేవుడే. అట్లాంటి దేవుడవు కూడా నీవే ఓ అగ్నిదేవా, నీవు మమ్ము అనుగ్రహింపము అనేటువంటి గొప్ప అర్థం ఈ 2వ మంత్రంలో ఉన్నది. మనం వెంటనే మళ్ళీ రామానుగ్రహంలోకి వెళ్ళాలి కావున ఈ 2వ మంత్రాన్ని మరొక్కసారి చెప్పుకుందాము. తర్వాత ఇదే నిష్టతో శ్రీ జనమారి. నమస్తే గురుగారు. నమస్తే అండి. ఇప్పుడే వచ్చారు వినాయకాచార్యులు. వీరు చిత్తూరులో పురోహిత్యం చేస్తారు. చిన్న అభ్యర్థన గురుగారు. మనకి ఇప్పుడు భరతుడు గారు మనకి తెలుగులో ఇచ్చారు కదా అవును మంత్రాన్ని. ప్రతి మంత్రాన్ని కూడా మొదటి రోజు ఇచ్చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తే బాగుంటుందని మా అభ్యర్థన. భరతుడు గారు మీకు ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టి ఉన్నారు. ప్రతి మంత్రాన్ని తెలుగులో ఆ విధంగా రాస్తే బాగుంటుంది అంటున్నారు, అర్థమయ్యేటట్లుగా. సరేనండి, నా వంతుగా ప్రయత్నం చేస్తాను తప్పకుండా. సంతోషం అండి. చాలా రోజు మంత్రాన్ని రాసుకుంటాం, నోట్స్ లో రాసుకుంటాము, ప్రాక్టీస్ చేస్తే బాగుందని మా. అది ఆదిత్య శర్మ గారు. అండి ఆదిత్య శర్మ గారు, మనకు భాష్యాల్లో చాలా పెద్దగా ఇంకా విడమరిచి వాళ్ళు వివరణ ఇస్తారు. అది అర్థం చేసుకోవడం మనకి చాలా కష్టము. మనము ఏం చేద్దామంటే సూక్ష్మంగా చెప్పినటువంటి మంత్రానికి అంతే అర్థం, అంటే అంతే భావం వచ్చేటట్లుగా, అందరికి చాలా సులువుగా అర్థం అయ్యేటట్లుగా రాసే ప్రయత్నం చేద్దాము. చాలా పెద్దగా ఉంటుందండి దాని భావార్థాలు. వాళ్ళు
అది సాధ్యం కాదు. మామూలుగా అయితే మీరు మొదటి మంత్రానికి కాబట్టి రాశారు, కానీ మళ్ళీ మీరు అన్నట్లుగా వచ్చే కష్టమే, అది పెద్ద ఇది అవుతుంది. ముఖ్యమైనటువంటి అంశాలు ఆ మంత్రంలో చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనము కొన్ని భాష్యాల ద్వారా స్వీకరించి భావాలను చేసి అందిద్దాం. చాలా చక్కటి స్పందన అండి, ప్రతిస్పందన. ఇది చాలా ఒక మంచి స్టెప్ తో ఇస్తున్నాం మనం అందరం కలిసి కూడా. చాలా ఇంకా ఉన్నతంగా దీన్ని తీర్చిదిద్దుకుంటూ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. అందుకే చూడండి, మామూలుగా రామాయణం అయితే రోజుకొకసారిగా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ చిన్న కొన్ని అక్షరాలతో ఉన్నటువంటి చిన్న మంత్రాన్ని మనం ఇంత గొప్పగా ఇన్ని రోజులు చెప్పుకుంటున్నాం అంటే దాంట్లో ఎంత సారం ఉందో చూడండి. అది వేద మంత్రం అంటే అది దాని యొక్క సాహిత్యం, దాని యొక్క ఆంతర్యం, దాని యొక్క శక్తి. కాబట్టి 2వ మంత్రంలోనే ఉన్నాం ఇంకా మనము. అది విషయం. స్వామి అందరికి నమస్కారం. మనం రాను ఎక్కువ డెప్త్ లేక వెళ్తున్నాము, కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే దీన్ని ప్రతిరోజు రికార్డింగ్ చేసేటువంటి ఒక ఫెసిలిటీ పెట్టుకొని దీన్ని ఒక పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం స్వామి. దానికి ప్రయత్నం చేసేటట్టు చూడండి. అదే సార్, మన రాజాచార్యులని వారు డాక్టర్ మన విజయవాడలో వారు ఉన్నారు ఈ గ్రూప్ లో ప్రస్తుతానికి. వారు ఏదో ప్రయోగం చేస్తూ ఉన్నారు, ఇది రికార్డింగ్ అయ్యేటట్లుగా నేను ఒక యాప్ తయారు చేస్తానని. అది సక్సెస్ అయితే మరి చాలా ఆనందమే. ఇదంతా కూడా రికార్డు అవుతున్నట్టుగా కూడా ఉంటుంది. అది ఎంతవరకు చూద్దాం. ఈ రోజు మళ్ళీ రిప్లై ఇస్తారు వారు, మళ్ళీ పర్సనల్ గా అడుగుతాను ఒకసారి. నిన్న వారు చెప్పారు కాబట్టి అది కూడా నాకు ఆలోచన వచ్చింది. అది ఓకే, అలాగే స్వామి. సరే, ఈ రోజు 2వ మంత్రంతో ఇంకా మనం ముగిద్దాం ఈ వేద పఠనాన్ని. రేపటి రోజున మళ్ళీ 3వ మంత్రం ఛందస్సు వచ్చేసి గాయత్రి, స్వరం మళ్ళీ షడ్జమే. 3వ మంత్రం రేపటి రోజున చెప్పుకుందాము. స్వస్తి. దీనికి ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. వేదం చాలా శక్తివంతమైనది కాబట్టి ఏమైనా అయిపోయింది, ఏమో తొందరగా అయిపోయింది రోజు, చూసుకోలేదు నేను, సారీ. సరేనండి, రేపు వెళదాము. సరే భరతుడు గారు, సరే జాగ్రత్త. నేను వీలున్నప్పుడు మీకు ఒక కాల్ చేస్తాను. ఓకే అండి, నమస్కారం, ధన్యవాదాలు. సర్వేభ్యః నమస్కారః, ధన్యవాదాలు. ధన్యవాదాలు జీ. మీకు కూడా, మీరు మామూలుగా బిజీ ఉంటారు, మీరు ఎగ్జామ్స్ అవి అన్నారు కూడా, అయినా గ్రూపులోకి రావడం ఇలాంటి పండితులు చాలా సంతోషం. ఇది శుభ సూచకంగానే మనం భావించాలి మనందరం కూడా. అవునన్నా, ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఇంకా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది. వేద పండితులే ఈ గ్రూప్ లో ఉన్నారు అన్నప్పుడు ఏమవుతుంది, మనం ఇంకా జాగ్రత్తగా నిష్ఠగా వాళ్ళతో ఏమాత్రం ఈ స్వర సాహిత్యాన్ని గాని, స్వర సంయుక్తమైనటువంటి భావన గాని, ఉచ్చారణ గాని లోపం రాకుండా చూసుకునే బాధ్యత మనకు ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. వాళ్ళు ఉండడం వల్ల, వాళ్ళ సమక్షంలో చెప్తున్నాం కాబట్టి వాళ్ళు మన గ్రూప్ దగ్గర రావడం కూడా అదృష్టంగా భావిద్దాం. కాకపోతే 32 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంది అనేది ఒక చిన్న ఇది. ఇంకా ఎంతమందో వినొచ్చు, దీన్ని ఫ్రీగానే చెప్తున్నాం కదా. ఈ అవకాశాన్ని మొత్తం ఎంతో మంది కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంతే అందుబాటుగా ఇంకా వేరే ప్రయోగం ఏదైనా చేయొచ్చు, అది కూడా చూద్దాం, ఆలోచిద్దాం. సరే, వందే వేదం, వందే జగద్గురుం. స్వస్తి. ఈ రోజుతో రేపటి రోజు మళ్ళీ చెప్పుకుందాం. ఎంత లేదన్నా 50 నిమిషాలు అవుతుంది ఒక మంత్రం గురించి వివరం చేసుకునే ప్రాసెస్ లోనే. సరే, అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై వేదం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
మెకానిక్ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మధుశర్మ గురువు గారు, మీరు ఆలస్యంగా వచ్చారు, మీటింగ్ అంతా ముగిసింది, రేపు కలుసుకుందాం. ధన్యవాదములు. చాలా సంతోషం. నేను చూసుకోలేదు సమయం, నేను లేట్ గా చూసుకోవడం జరిగింది. ఛార్జింగ్ లేకుండే మొబైల్, అందువల్ల ఆలస్యమైంది. నేను రేపైతే ఉదయం కొంచెం ముందుగానే వస్తాను. ఛార్జింగే ప్రాబ్లం ఇక్కడ. ఛార్జింగ్ అయిపోయిందని 10 నిమిషాల ముందుగా వదిలిపెట్టారు క్లాసు. అదే నాకు కూడా ఛార్జింగ్ లేకనే ఇప్పటిదాకా ఇదైంది. నేను పిల్లలు నిన్న నైట్ స్కూల్ నుంచి వచ్చారు కదా, హాస్టల్ నుంచి, అదేను వాడేశారు, ఛార్జింగ్ లేకుండా చూసుకోలేదు. ఛార్జింగ్ అందరికి ఇబ్బంది అవుతుంది. ఇంకా మొబైల్ ఫోన్ అప్డేట్ గా ఛార్జింగ్ అవ్వకుండా ఉండే మొబైల్స్ కనిపెట్టాలని కోరుకున్నాను. ఉంది ఇప్పుడు వస్తుంది కొత్తది. శాటిలైట్ నుంచి నెట్వర్క్, టవర్ తో పని లేకుండా. రెండోది ఛార్జింగ్ లేకుండానే మనకు ఎలా అంటే శాటిలైట్ నుంచి సిగ్నల్ వచ్చే విధంగా కొత్త మొబైల్స్ వస్తున్నాయి. అది తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం. సరే గురుగారు, సెలవు. రేపు కలుసుకుందాం. రేపు ఉదయం 8 గంటలకు. 7 గంటలకి ఎగ్జాక్ట్లీ. రైట్. ధన్యవాదాలు. శుభం.